అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశ నిర్దేశంతో అట్లాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సైన్స్ అండ్ టెక్నాలజీ అడవులు శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు అట్లాగే మన స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారి ఆదేశం మేరకు ఈరోజు ప్రతి గ్రామంలోనూ స్వతంత్ర దినోత్సవం జరుపుకున్న తర్వాత గ్రామానికి ఎవరైతే సేవలు చేశారో వివిధ రంగాల పెద్దలను పిలిచి సన్మానం చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఈరోజు మన గ్రామానికి సర్వీస్ అందజేసిన మనం 15 మందికి మనం ఈరోజు సన్మానం చేసుకుని సత్కరించడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం వాళ్ళు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ గ్రామానికి ఇంకా మిగిలిన పెద్దలు కూడా మరిన్ని సేవలు చేయాలని, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక వారం రోజుల క్రితం జన్మభూమి 2.0 అని చెప్పి ఒక స్కీమ్ని అనౌన్స్ చేశారు. ఏదైతే 2014-19లో చేసామో మళ్ళీ దాన్ని పునరావృతం చేస్తూ చెప్పారు. గ్రామంలో ఎవరైతే ఉన్నారో, గ్రామంలో మన దాతలు ఎవరైతే ఉన్నారో, అమెరికా కానీ ఎన్ఆర్ఐలు కానీ గ్రామంలో స్థిరపడిన దాతల దగ్గర నుంచి విరాళాలు సేకరించి 70-30లో కానీ 90-10లో కానీ అనేక కార్యక్రమాలు చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మనం కూడా త్వరలోనే ఒక ఆర్ఆర్డిఎస్ తరఫున ఒక జనరల్ బాడీ వేసుకుని ముఖ్యులందరిని పిలిచి కొన్ని ముందుకెళ్దాం. రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ శాసనసభ్యులు వెంకటరావు గారితో పాటు వచ్చే గ్రాంట్లకు అదనంగా చేదోడు వాదోడుగా ఉండటానికి కొన్ని కార్యక్రమాలు చేయాలి. బరిల్ గ్రౌండ్స్ కానీ అట్లాగే కొన్ని చేయాలా, అవి కూడా మనం చేసుకుందాం. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు మనకి ఆ డ్రైన్ల సమస్య ఏదైతే ఉందో అది మెయిన్ రోడ్డు వరకు మన ఆర్ఎన్బి రోడ్డు విస్తరణలో తీరబోతూ ఉంది. ఇక మిగిలినవి కూడా ఏమన్నా కొంతమంది అడుగుతూ ఉన్నారు, హిందూ శ్మశాన వాటికి కానీ ఎస్సీ శ్మశాన వాటికి కానీ అట్లా డెవలప్మెంట్కి అడుగుతూ ఉన్నారు. దానికి ఏదైతే మనం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి మన ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకెళ్ళి అది ముందు చేసుకుందాం. ఏదేమైనా 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి గ్రామంలో పెద్దల్ని ఎంపిక చేసి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇలా సన్మానం చేయటం అనేది మనకందరికీ చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన గ్రామ సర్పంచి రంగమ్మణి గారికి, ఎంపీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణ గారికి, అలాగే ఎంపీసీఎస్ అధ్యక్షులు మోవా శ్రీనివాసరావు గారికి, సచివాలయం సిబ్బందికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి, అట్లాగే ఈ సన్మాన గ్రహీతులైనటువంటి మన పెద్దలు యశోధరావు గారు, రాధాకృష్ణమూర్తి గారు, సత్యనారాయణ గారు, అట్లాగే పాపారావు గారు, దత్తు గారు, శ్రీనివాసరావు గారు,